ప్రధాని మోదీ కులంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయటం మానుకోవాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలకు భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ అంబేద్కర్ కు అత్యున్నత పురస్కారం ఇచ్చేందుకు మనసు రాలేదన్నారు. హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకికవాదమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎండబెట్టడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ఎన్నికల కమిటీ సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై నేతలతో చర్చించారు లక్ష్మణ్. మోదీ గారు ప్రస్తావించిన అంశాల మీద చర్చకు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా చర్చకు రాకుండా వారు లేవనెత్తిన అంశాలు వాటి మీద సమాధానం ఈ దేశ ప్రజానికానికి వారు చెప్పకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క కులాన్ని పదే పదే ప్రస్తావించి ఓబీసీలను అవమానపరచడం, నెహ్రూ గారి యొక్క పాలనలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీలను బీసీలను నాయకత్వాన్ని వారి ప్రయోజనాలను అణచివేశాడో, అంతేకాదు కాంగ్రెస్ హయాంలో బతుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు భారతరత్న అవార్డులు ఇచ్చారు. అది నెహ్రూ గారైనా ఇందిరాగాంధీ అయినా. కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చేటువంటి కనీసమైనటువంటి మనసు రాలేదంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం. రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిర నిర్మాణం అయితే ఒక ప్రపంచంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరంగా ఇవాళ అయోధ్య తీర్చిదిద్దబడతా ఉంటే ఈ మందిర నిర్మాణం పూర్వం ప్రతి ఏటా 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు ఈ భవ్యమైనటువంటి మందిర నిర్మాణంతో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరము ఇవాళ పర్యాటక కేంద్రము, ఇవాళ లెక్కలు తీస్తే సంవత్సరానికి 2 కోట్ల మంది భక్తులు వచ్చే పరిస్థితి ఇవాళ నిర్మాణం. ఒక అద్భుతంగా ఇవాళ ఒక నగరంగా ఇవాళ తీర్చిదిద్దబడుతున్నది. ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య మరి నగర నిర్మాణం అవుతుంది. దానిని చూసి సహించలేక ఈ కాంగ్రెస్ నాయకులు అసలు రాముడే విద్య, రామసేతు విద్య అని మాట్లాడిన మీరు ఆ రామ మందిరం ఆ ప్రస్తావన దాని మీద షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడు మేము సైతం కూడా దానికి మరి ఆ మందిర నిర్మాణం అనుకూలంగా ఉన్నా అని చెప్పి మరి దొంగ మాటలు చెప్తా ఉన్నాం. నిజంగా ఆ మందిర నిర్మాణం తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో ఇవాళ జవాబు